నమస్కారం. ముందుగా కూటమి ప్రభుత్వానికి మా వడ్డెర్ల సంఘం తరపున ధన్యవాదాలు. మన రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన మన వడ్డెర్లను గుర్తించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 40 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరూ బీసీలు అయితే బీసీలలో పెద్దగా ఉన్న మన వడ్డె సోదరులకి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర కులానికి చెందిన మా రామాదేవక్క గారికి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు సపరేట్గా ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్న చట్టసభలో అడుగు పెట్టాలి అన్నిలో కానీ ముందుకు పోతున్నాయి, కానీ వడ్డెర్లని గుర్తించిన పాపాన ఏ పార్టీకి పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అధ్యక్షతన మా వడ్డె కులానికి చెందిన మా వడ్డె రామాదేవక్క గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మా వడ్డెర్లకంతా చాలా ఆనందకరం. అదేవిధంగా రాబోయే చాలా కలగంటాంటిమి. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు ఏమి వచ్చినా కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేని బీసీలో లేని వాళ్ళు ఎవరప్ప అంటే ఒక వడ్డెర కులం. అది ఈరోజు గుర్తించి ఆశ నెరవేర్చినందుకు కూటమి ప్రభుత్వానికి సపరేట్గా ధన్యవాదాలు. అదే నారా లోకేష్ అన్న గారు పుట్టపర్తిలో మాట ఇచ్చారు, వడ్డెర్లని చట్టసభలో నేను తీసుకువెళ్తానని ఆ రోజు మాట ఇచ్చారు. అదే మాట ప్రకారమే ఈరోజు చట్టసభలోకి మా వడ్డెర కుల చెందిన మా అక్కగారైన అక్కగారికి ఇవ్వడం మా అందరికీ చాలా ఆనందకరం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మా సీనియర్లు అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మన వడ్డెర్లంతా రాజకీయ పరిణతి కావాలని ఇవాళ పోరాటాలు ఈరోజు వరిచాయని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పండుగలా చేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న మన వడ్డే సోదరులు సోదరీమణులు ప్రతి ఒక్కరూ ఫోన్లు చేస్తూ అన్న కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా ఉందని ప్రతి ఒక్కరు ఫోన్ చేయడము, ప్రభుత్వం పొగడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో కానీ మా వడ్డర్లు ఇంకా ఉన్నాం. ఇంకా స్థానిక ఎలక్షన్లు అయితేనేమి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనే తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ మరొకసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు మన ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా వడ్డెర్ల సంఘం తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మా అన్న ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి ఇన్సిడెంట్ రిపోర్ట్స్లో ఉంటే మాకు అనుకూలంగా పనిచేసింది, ఒక క్లస్టర్గా పనిచేస్తుంది. గతంలో ఆమె ఒక కార్పొరేటర్గా నిలబడి స్వల్పం పేరుతో ఓడిపోయడం జరిగింది. అదేవిధంగా ఆమెకి అంగన్వాడీ జిల్లా అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఒక క్లస్టర్గా తీసుకొని క్లస్టర్గా ఉన్న వ్యక్తికి ఈ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందకరం. ఈ విషయంలో మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అన్నగారు పూర్తి సహకారం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా వడ్డెర్లంతా అయ్యా మీ లోకల్ ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేశారన్నారు. అన్నగారికి కానీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా వడ్డెర్ల మీద ఒక శ్రద్ధ తీసుకుంది. మా ఫ్రీడమ్ ఫైటర్ మా వడ్డే ఓబన్న గారి జయంతి జనవరి 11వ తారీఖు అధికారికంగా చేయడం మన కుటుంబ ప్రభుత్వాన్ని. అదే కొండాకోరిల్లో 50% రాయల్టీ లేకోకుండా మాకి సొసైటీల ద్వారా 25 నెంబర్స్తో జీవో తెచ్చిన ఘనత మన కుటుంబ ప్రభుత్వాన్ని. అదేవిధంగా అనేక తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శులు అయితేనేమి 6 ఇచ్చారు. అదేవిధంగా వడ్డెర్లకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ ఏదప్ప అంటే ఒక తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్తున్నాం. అందులో మూలంగా ఎన్నో ఏళ్ళ కళ, 40 ఏళ్ళ కళ మాకు ఒక ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ కావాలని చాలా ఆశపడ్డాము. ఆ ఆశ ఈరోజు నెరవేర్చిన ఘనత ఎవరు తప్ప అంటే ఒక కుటుంబ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీదనే గర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లంతా ఈరోజు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి మా సామాన్య కార్యకర్త అయిన మా రామాదేవక్క గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందకరం. మరొకసారి కుటుంబ ప్రభుత్వానికి, అదే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి, మన ఎంపీ పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, బీసీ మినిస్టర్
మన సవితమ్మక్క గారికి, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవన్న గారికి, 14 మంది ఎమ్మెల్యేలకి, రాష్ట్ర వ్యాప్తంగా మాకు సహకరించిన ఎమ్మెల్యే ఎంపీలకి హృదయపూర్వక వడ్డేర సంఘం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన వడ్డేర్లందరికీ చాలా శుభదినం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వడ్డేర్లని గుర్తించి మనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం, హర్షణీయం. మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వడ్డేర గర్వించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో మనము రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేర్లందరూ కూడా 80% తెలుగుదేశం పార్టీకి పనిచేసినారు. కానీ మన కమ్యూనిటీకి ఇంతవరకు ఒక చట్టసభల్లో అడుగు పెట్టడానికి ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, పార్లమెంటు సభ్యుడు కానీ మనకు ఏ పార్టీ అవకాశం కల్పించలేదని చెప్పేసి ఎంతో అసంతృప్తితో కానీ మరి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని పనిచేసినాం. తెలుగుదేశం పార్టీని విజయవంతంగా జెండాని రెపరెపలాడించినాం. ఒక వడ్డేర్లు సత్యసాయి జిల్లా అయితేమి, అనంతపురం జిల్లా అయితేమి రాష్ట్ర వ్యాప్తంగా మంచి జనాభా కలిగిన కులము. మరి ఈరోజు కులానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి న్యాయం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వడ్డేర్లు ఎదుగుతారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. అదేవిధంగా జైహోబీసీ కార్యక్రమంలో మంగళగిరిలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో వడ్డేర్లకు మైనింగ్లో మరి సింహభాగాన్ని 15% రిజర్వేషను కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం మేరకు ఇటీవలే మనకు కూడా ఆ జీవో ఇచ్చి మనల్ని ఆదుకున్న ఘనత మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకిచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వడ్డేర వినియోగించుకొని మరి భవిష్యత్తులో మనము ఒక ఎమ్మెల్సీ కాడే ఆగిపోకుండా ఎమ్మెల్యే, ఎంపీ కూడా మనకు కావాలని చెప్పేసి మనం ఆ దిశగా పార్టీని అభివృద్ధి చేస్తూ పార్టీ యొక్క ఉనికిని కాపాడుతూ మనము ఫ్యూచర్లో ఆ పదవులు కూడా అలంకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీలు అయితేమి, జెడ్పీటీసీలు అయితేమి, మరి సర్పంచ్లు అయితేమి మా వడ్డేర కులానికి ఎక్కువగా ఇచ్చి మరి ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి మరి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇటీవల జరిగిన పార్టీ అనుబంధ సంస్థలు కానీ, పార్టీలో కానీ చాలా మందికి మా వడ్డేర్లకు 6 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 6 మందికి కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మరి పార్టీలో అవకాశం ఇవ్వడానికి మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మరి అదేవిధంగా మా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారు, మరి ఆమెకు వడ్డేర్లంటే ఎనలేని ప్రేమ. మరి పరిటాల రవీంద్ర గారు కూడా వడ్డేర్ల కోసం చాలా చేశాడు. అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే అయితేమి, మంత్రి గారు పయ్యావుల కేశవ అయితేమి, మా బీసీ మినిస్టరు సవితమ్మ గారు అయితేమి, 14 మంది ఎమ్మెల్యేలు కూడా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వడ్డేర్ల అభ్యున్నతికి తోడ్పడి ఈరోజు ఈ ఎమ్మెల్సీ పదవి రావడానికి కారకులైనారు. వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఉరవకొండ వడ్డేర సంఘం తరఫున నేను హాజరైనాను. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి, మా ఉరవకొండ మన పయ్యావుల కేశవన్న గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పాదయాత్రల్లోన వడ్డేర్లకి కొన్ని ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసినారు. ఆ ప్రామిస్ ప్రకారము మాకు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మైన్స్లోన 24 మంది సంఘం వేసుకుంటే వాళ్ళకి 20% 50% సీనియారిటీ ఛార్జెస్, అలాగే రాయల్టీలో 50% సీనియారిటీ ఛార్జెస్ ఇస్తున్నారు. అది చాలా శుభ పరిమాణము. మా కులాన్ని పైకి రావడానికి మంచి జీవో, రాష్ట్ర వ్యాప్తంగా మంచి జీవో అది. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన మేము కోరుతున్నాము. అలాగే రాజకీయ పరంగా చూస్తే ఒక రమాదేవి అనే ఒక సామాన్య మహిళకి ఎటువంటి వెనక రాజకీయ కుటుంబం బలం లేకున్నా కానీ
తెలుగుదేశం పార్టీ గుర్తించి ఒక మంచి మహిళకి చదువుకునే అమ్మాయికి ఇవ్వడము మేమంతా చాలా సంతోషం. వడ్డేర సంఘం తరఫున మేము చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా వాళ్ళు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ మాకు తగిన గుర్తింపు ఇచ్చి ఎంపీడీసీలో కానీ జెడ్పీసీలో కానీ ప్రెసిడెంట్లో కానీ మాకు తగిన గుర్తింపు ఇచ్చి మా వాళ్ళు సీట్లు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాము. మా వాళ్ళకి వడ్డేరులకి ఎవరు ఎక్కడ ప్రాధాన్యత ఇస్తే ఆ పార్టీకి మేము మద్దతు తెలుపుచేస్తాము. అలాగే మేమందరూ కూడా 80% టీడీపీలోనే ఎక్కువ ఉన్నాము. మేము టీడీపీని నమ్ముకున్నాము. టీడీపీ న్యాయం చేస్తుంది, ఒకటి న్యాయం చేస్తుంది. అలాగే ఎస్టీ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు ముందు మనకు చెప్పినారు. అది కూడా సత్యపాల కమిటీ పునరుద్ధరించి ఎస్టీని కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్తే గిన మా కులం బాగుపడతాదని చెప్పి కోరుకోవడమైనది. ఈ అవకాశం ఇచ్చిన దానికి వడ్డేర్లందరికీ నమస్కారం.